హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఫ్యామిలీ టోన్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఎవరైతే మన వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు వీడియోస్ ని లైక్ చేస్తున్నారు కానీ కామెంట్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు చేసే ప్రతి కామెంట్ మాకు ఎంతో ఎనర్జీ ఇస్తుంది ఫ్రెండ్స్. ఈ రోజు వీడియో ఏంటంటే ఇంట్లో ఇల్లాలు గుండెల్లో ప్రియురాలు ఎపిసోడ్ 5 అన్నమాట. ఈ వీడియోలో నిత్య సూర్యుంటికి వస్తుందంట. మరి జానకి నిజం తెలుస్తుందో లేదో ట్విస్ట్లతో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మరి వామ్మో, ఇదంతా కళ. టౌన్ కి వెళ్ళి అనిచ్చతో గొడవ పడ్డం, ఇన్ని బానిసం చేయడం, ఇదంతా నాకు వచ్చిన పీడకల. దేవుడా, నా గుండె ఇంకా దడదడా కొట్టుకుంటూనే ఉంది. నేను ఆ నిత్యతో గొడవ పడ్డం వరకే నా కళ. కానీ నా మెడ మీద ఈ నకిలీ చైన్ వేసిన నల్లటి మరక మాత్రం పచ్చి నిజం. నేను దేవుళ్ళ కొలుస్తున్న నా మొగుడే నన్ను మోసం చేస్తున్నాడు. నా కలలో లాగా నేను అసలు ఆవేశపడకూడదు, ఏడవకూడదు. వీడి భాగవతాన్ని ఆధారాలతో సహా పట్టుకొని తీరాలి. గుడ్ మార్నింగ్ జానకి. ఏంటి అప్పుడు లేచా? రాత్రి సరిగ్గా నిద్రపోలేదా ఏంది? అయినా దుబాయ్ బంగారం చైను మెల్లో కనిపించట్లేదేంది? మార్నింగ్ అంటే ఏం లేదు, పొయ్యి దగ్గర వేడి తగిలితే కరిగిపోతుందేమోనని తీసి డబ్బాలో పెట్టా. అయినా బయట తలతలా మెరిసేవన్నీ లోపల అలానే ఉండవు కదా. అదేంది జానకి అలా అన్నావేంది? ఆ చైన్ గురించి అంటున్నావా, వేరే దేని గురించి అయినా అంటున్నావా? దేని గురించి కాదండి, నిన్న కామాక్షి ఒక గిన్నె తెచ్చింది. బయట ఏమో మెరుస్తుంది కానీ లోపలంతా తుప్పే ఉంది. అది గుర్తొచ్చి అంటున్నా. మీరు కాఫీ తాగుతారా? ఒక్క క్షణం భయపెట్టావు జానకి. సరే గాని నిన్న నేను వేసుకున్న వైట్ షర్ట్ ఏది? ఈ రోజు ఖచ్చితంగా అదే వేసుకుని వెళ్ళాలి. షర్టు ఆఫీస్కి ఎందుకండి? దానికి ఆ ఆటో యాక్షన్ మరొక కూడా ఉందిగా. ఎవరైనా చూస్తే నవ్వుతారు. తీసుకెళ్లి బట్టల గంపలో వేసా, ఇప్పుడే ఉతికేస్తాలే, ఆగండి. అయ్యో, దాన్ని బట్టల గంపలో ఎందుకు వేసావే? నాకు ఈ రోజు ఆఫీస్ లో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఆ షర్టు నా లక్కీ షర్టు, ఉతకడానికి వీల్లేదు, నాకు అదే కావాలి. లక్కిచ్చే షర్ట్లు ఉతకూడదని ఏదేమైనా చెప్పాడా? మీరు అనవసరంగా టెన్షన్ పడకండి. కబోర్డ్ లో ఇస్త్రీ బట్టలు చాలా ఉన్నాయి, వేసుకొని వెళ్ళండి. చచ్చాగా దేవుడా, ఈ రోజు ఆ లిప్స్టిక్ మరకున్న షర్ట్ వేసుకుని వెళ్ళకపోతే ఆ నిత్య డైరెక్ట్ గా మా ఇంటికే వచ్చి నా పరువు తీస్తుంది. ఆ షర్ట్ ని జాన కొద్దిగా ముందే నేను తీసి దాయాలి. ఏందే జానకి, ఉదయాన్నే లేచి అప్పుడే పనిలోకి దిగిపోయాను. నువ్వు ఇంటికి కోడలుగా రాలేదమ్మా, మహాలక్ష్మిలాగా వచ్చినావు. మా సూర్యగాడు నిజంగానే అదృష్టవంతుడు. అదృష్టం నాదో లేక మీ అబ్బాయిదో ఆ కాలమే చెప్పిద్ది లేత్తయ్య. నా ప్రాణం పోయినా సరే మీ పరువు మాత్రం నేను తీయను. ఏందే జానకి, పొద్దు పొద్దున్నే పరువులు ప్రాణాలంటూ ఏదేదో మాట్లాడుతున్నావు? మా సూర్యగాడు నిన్నేమైనా అన్నాడా? చెప్పు, వాడి పని చెప్తా. అబ్బే అదేం లేదత్తయ్య. ఆయన నన్ను పల్లెత్తి మాట కూడా అండు. నాకెందుకో రాత్రి అన్ని పీడకల్లో వచ్చినాయి. అందుకే నోటికి ఏది పడితే అది వాగేస్తున్నా. ఇక నువ్వు వెళ్ళత్తయ్య, నేను కాఫీ తీసుకొస్తలే గాని. ఓహో, అదన్నమాట సంగతి. కళలు నిజం కావలేవే. వాడి మనసు పసిపిల్లాంటిది. వాడికి నీ మీద ఉన్న ప్రేమ గురించి ఊరంతా చెప్పుకుంటున్నారు. సరే సర్లే, నువ్వు నీ పనులు కానిచ్చుకో మరి. పచ్చి మోసగా నీ కొడుకు ఆ రాక్షసితో కలిసి మీ పరువుతో ఆడుకుంటున్నారు. నీలాంటి తల్లికి గుండె కోత మిగిల్చకూడదని నిన్న కన్నీళ్లను కూడా దిగమింగుకుంటున్నాను అత్తయ్య. వాడాడే ఆటకి ఈ రోజుతో పుల్ స్టాప్ పెట్టాల్సిందే. ఎక్కడుంది దేవుడా? ఎంత వెతికినా దొరకట్లేదు ఈ షర్టు. ఎక్కడుంది? జానకి, ఆ షర్ట్ ని సబ్బు నీళ్ళల్లో వేయకముందే నేను ఎలాగైనా తీయాలి. ఏందిరా సూర్య, దొంగలాగా అలా బట్టల గంప ఎతుకుతున్నావు? స్నానం చేయకుండా ఇక్కడ ఈ గంప దగ్గర నీకేం పనిరా? అదేం లేదు లేవే, నా వైట్ షర్టు ఇక్కడే బట్టల గంపలో ఉండాలి, కనిపించట్లేదని ఎతుకుతున్నా. మన జానకి ఆ షర్టు విషయంలో అసలు తగ్గేటట్టే లేదురా. నువ్వు లేవకముందే ఆ మురికి షర్టు తీసుకెళ్లి సబ్బు నీళ్ళలో నానబెట్టింది. ఆ మరక పోవట్లేదని బ్రష్ పెట్టి మరీ రుద్ది రుద్ది ఉతుకుతుందిలే. సబ్బు నీళ్ళలో నానబెట్టి బ్రష్ పెట్టి రుద్దుతుందా? అయిపోయింది, నా పని అయిపోయింది. అమ్మా, ఆ మరకపోతే నా ప్రాణాలు పోయినట్టేనే. పోతే సంతోషించాలి గాని ప్రాణాలు పోతాయంటావేంట్రా పిచ్చోడా? ఆఫీస్ సెంటిమెంట్ అన్నా ఉతికితే సెంటిమెంట్ పోతుందా ఏంది? వెళ్ళి స్నానం చేయపో. దేవుడా, మరక మొత్తం పోయిందే. ఇప్పుడు ఆ నిత్య వీడియో కాల్ చేసి షర్టు చూపించమంటే నేనేం చేయాలరా బాబు? ఏంద్రా సూర్య, పొద్దున్నే షర్ట్ పట్టుకొని దేవుడికి దండం పెడుతున్నా. నీ పిల్లం కష్టపడుతుంటే నువ్వేంటి ఫీల్ అయిపోతున్నా? ఆటో యాక్షన్ మరక పోయిందని ఏడుస్తున్నావా ఏంది? ప్రతి దాంట్లో దూరడం నీకు బాగా అలవాటైపోయింది కామాక్షత్త. నా షర్టు ముడతలు పడుతుందని నేను చూసుకుంటున్నా, నీ పని నువ్వు చూసుకోపోరాదు పోయి. పని నేను చూసుకుంటాలే సూర్య, కానీ నీ జేబులో ఫోన్ అవుతుంది చూడు.
పక్క కామాక్షి అత్త, మళ్ళీ ఇంకో పక్క ఫోన్లోనేమో నిత్య రాక్షసి. దేవుడా, ఈ రోజు నన్ను ఎవ్వరూ కాపాడలేరు. జానకి తెలియకుండా ఈ రోజు నేను ఎలా బతకాలి తండ్రి? నిత్య గట్టిగా అరవకు, కామాక్షి అత్త ఏదే ఉంది. ఏందే పొద్దున్నే వీడియో కాల్ చేసినావు? అంటావేంటి సూర్య? నేను పెట్టిన కండిషన్ ఏందో మర్చిపోయానువా? ఉదయం ఆ ముద్దు మరకున్న షర్ట్ వేసుకొని నాకు వీడియో కాల్ చేయమన్నా లేదా? ఏది ఎక్కడా షర్ట్ చూపించు. నిత్య దయచేసి నన్ను అర్థం చేసుకొని, లేవక ముందే మా అమ్మ దాన్ని సబ్బు నీళ్ళలో నానబెట్టింది. నాకేం సంబంధం లేదు నిత్య, కావాలనే ఉతికారు. మరక మొత్తం పోయింది. నన్ను వదిలేయి నిత్య ప్లీజ్. ఉతికారా? నిన్ను ఇంట్లో నా గురించి అడిగితే ఆటో యాక్సిడెంట్ అని భలే కవర్ చేసావుగా, మరి ఇప్పుడు ఆ షర్ట్ ఉతకకుండా కవర్ చేయలేకపోయినవా? ఇదంతా నీ నాటకమే సూర్య, నాకు తెలుసు. నాటకం కాదు నిత్య, నిజం. ఆ దేవుడి మీద ఒట్టు. ఆ జానకి అసలే పని అంటే పిచ్చి. నేను చెప్పే లోపే బ్రష్ పెట్టి బాగా రుద్ది ఉతికింది. పల్లెటూరు దాని పిచ్చితో నాకు అవసరం లేదు సూర్య. ఆ షర్ట్ తడిగా ఉన్నా పొడిగా ఉన్నా నాకు సంబంధం లేదు. ఇంకో 10 నిమిషాల్లో నువ్వు ఆ షర్ట్ వేసుకొని నాకు కనిపించాలా? లేకపోతే ఈ రోజు నేనే మీ ఊరు వచ్చి ఆ జానకి బట్టలు ఉతికే బండ మీద నీ భాగవతం మొత్తం ఉతుకుతా. డిసైడ్ చేసుకో. అసలు ఈ తడి షర్టు ఎలా వేసుకోవాలో ఆ రాక్షసి చెప్పినట్టే చేసేటట్టుంది. ఊరికొస్తే నా పరువు కాస్త బజార్న పడిద్ది. ఇప్పుడు ఏం చేయాలి నేను? వీడియో కాల్స్, ముద్దు మరకలు, బెదిరింపులు, ఎంత పచ్చిగా నా జీవితంతో ఆడుకుంటున్నారా మీరిద్దరు? ఆ రాక్షసి ఊరికొస్తే పరుగు పోతుందని భయపడుతున్నవా సూర్య? రాని అదొస్తే ఇక్కడికి, అప్పుడే మీ నాటకానికి ముగింపు పలుకుతా. ఎవరక్కడ? ఏంటండి జానకిని గ్లాసు చేయిజారి కింద పడిందిలే. మీరు స్నానానికి పోలేదా ఇంకా? ఆరిపోవే, త్వరగా ఆరిపో. 10 నిమిషాలే టైం ఉంది నాకు. దేవుడా, ఎలాగైనా నన్ను నువ్వే కాపాడాలి. ఏంటండి అది? తడి షర్ట్ ని కరెంట్ ఇస్త్రీ పెట్టుకు రుద్దుతున్నారేంటి? షాక్ కొడుతుందండి బాబు. అసలు ఎందుకంత కంగారు పడుతున్నారు? షాకింగ్ కొట్టదులే జానకి, నాకు టైం అయిపోతుంది. మీటింగ్కి కూడా లేట్ అవుతుంది. ఈ షర్ట్ వేసుకుంటేనే నాకు అదృష్టం అని చెప్పినగా, అందుకే ఎలాగోలాగా ఆరబెట్టుకుంటున్నా. కానీ ఆటో యాక్సిడెంట్ లో పడిన ఎర్రటి మరక మొత్తం నేను బ్రష్ పెట్టి రుద్దేసరికి మాయమైపోయిందండి. మీ అదృష్టం కూడా సబ్బు నీళ్ళలో కొట్టుకుపోయిందేమో కదా. అదృష్టం మరకలో ఉండదులే జానకి, షర్ట్లో ఉంటది. నువ్వు వెళ్ళి గ్యారేజ్ కట్టుకో, నేను వస్తా గాని. పర్లేండి, మీరు ఇస్త్రీ చేసుకోండి, కానీ జాగ్రత్త. తడి బట్ట కదా, ఒక్కసారిగా షాక్ కొడితే ప్రాణాలే పోతాయి. 10 నిమిషాలు అయిపోయింది, వీడు ఇంకా ఫోన్ చేయట్లే. ఆ పల్లెటూరు జనకి భయపడి నా కండిషన్ ని లైట్ తీసుకుంటున్నాడా? వీడికి ఎంత ధైర్యం! కాల్ చేస్తున్న నెంబర్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. స్విచ్ ఆఫ్ చేశాడా? నా కాల్ కట్ చేయడమే కాకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నాతో గేమ్స్ ఆడుతున్నావా సూర్య? ఆ జానకి బానిసలా మారిపోయి నన్ను రోడ్డును పడేస్తావా ఏంది? సరే సూర్య, నువ్వు ఫోన్ ఆఫ్ చేసి సేఫ్ అయినా అనుకుంటున్నావేమో, కానీ నీకు నా తెగింపు గురించి పూర్తిగా అర్థం కాలే. నువ్వు రాకపోతే ఏంది, నేనే వస్తా. నేరుగా మీ ఇంటికే వచ్చి మీ నాన్న ముందే నిన్ను నిలదీస్తా. ఆగు. ఈ రోజుతో ఆ జానకి సంగతి నీ సంగతి తేలిపోవాలి. అమ్మా, ఉప్మా రెడీ అయిందో త్వరగా పెట్టవే. ఆఫీస్కి చాలా లేట్ అయిపోతుంది. మేనేజర్ గారు నా ప్రాణాలు తీస్తాడు ఇక లేట్ అయితే. సూర్య, ఏందిరా ఈ అవతారం? ఆ షర్ట్ చూడు, ముడతలు పడిపోయి ఇంకా తట్టడిగానే ఉంది. దాన్ని ఏమైనా ఆవునెమిలి నీ మీద కూసిందా ఏంది? అలా ఎలా వెళ్తావురా ఆఫీస్కి? లేదులేవే, నేను ఇస్త్రీ చేసుకుంటుంటే కరెంట్ పోయింది. అయినా బైక్ మీద వెళ్తా కనుక గాలికి దానంతట అదే ఆరిపోతుందిలే. నువ్వు ముందు నాకు ఉప్మా పెట్టు. అది మామూలు షర్ట్ కాదండి, లెక్క తీసుకొచ్చే మీ సెంటిమెంట్ షర్టు. అంత అదృష్టం తడిసిపోయి ఉంటే మీటింగ్ సక్సెస్ అవుతుందంటారా? అదృష్టం బట్టల్లో ఏముంటుందిలే జానకి, అంతా మన కష్టంలోనే ఉంటదిగా. నేను కష్టపడి పని చేస్తా. నువ్వు జలుబు చేసి దగ్గుతుంటే ఇంట్లో నేను నా కోడలు తట్టుకోలేం. లోపలికి వెళ్ళి వేరే షర్ట్ వేసుకొనిరా. నేను వెళ్ళనివ్వను ఈ షర్టుతో నిన్ను. మీరు నన్ను ఆపితే నా మీద ఒట్టే. నాకు ఈ షర్టే కావాలి. ఒక రోజుకి నన్ను వదిలేయండి, నేను వేరే షర్ట్ వేసుకోను అసలు. వదిలేయత్తయ్య, ఆ షర్ట్ లో ఆయనకి ఏ ప్రాణం ఉందో ఎవరి ప్రాణం ఉందో మనకేం తెలుసు. ఆయన ఇష్టం వచ్చినట్టే వెళ్ళని రాదు. ఎవరి ప్రాణమా? అలా అన్నావేంది జానకి? అదేనండి, ఆఫీస్ మీటింగ్ గురించి అంటున్నాను. మీటింగ్ సక్సెస్ అవ్వాలన్న తపన మీ కళ్ళల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పోయి ఉప్మా తినండి. నా కోడలు నేను ఎంత బాగా అర్థం చేసుకుంటుందో. అదృష్టం షర్టులో లేదురా పిచ్చోడా, ఇలాంటి భార్య దొరకడంలోనే ఉంటుంది. ముందు దీను. అవునమ్మా, నా అదృష్టం బాగా మండిపోతుందిలే. నాకు ఆకలి ఎట్లా, నేను బయలుదేరుతా ఇక. సరే వెళ్ళండి, కానీ ఒక్క మాట, సాయంత్రం త్వరగా ఇంటికి రండి. మీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటా. అలాగే జానకి, త్వరగా వస్తలే. బాయ్ అమ్మా. వీడికి ఏమైందే జానకి ఈ రోజు? ఒకటే కంగారు పడుతున్నాడు. ఎవరైనా తరుముతున్నట్టు ఉరుకులు పరుగులు పెడుతున్నాడేంది?
ఇంకొస్తుంది మనుషులు కాదత్తయ్య ఆయన చేసిన పాపాలు. వదిలే సాయంత్రానికి అవే ఆయన్ని మన గుమ్మం ముందు నిలబెడతాయిలే. ఏంద్రో సూర్య గాలికి ఎగిరిపోయేలా ఉన్నావు. ఉదయాన్నే నీళ్ళు కడుతున్న సొక్క వేసుకొని ఆఫీస్కి వెళ్తున్నాం. భలే ఫ్యాషన్ రా బాబు నీది. చెత్త కొద్దిగా దారియే రాదు, నాకు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. నీతో మాట్లాడే ఓపిక ఉత్సాహం నాకు లేదు ఇప్పుడు. లేకపోతే ఎక్కడా సూర్య? అయినా నేను అడిగేదేంది? నిన్న ఆటో యాక్సిడెంట్ లో పడ్డ ఆ ముద్దు మరక ఎక్కడా కనిపించట్లేదేందని అడుగుతున్నా అంతే. ఆ మరకని జానికి సబ్బు పెట్టి ఉతికేసిందత్త. మురికి బట్టలు ఎవరైనా ఉతుకుతారుగా, ఇందులో నీకొచ్చిన అంత పెద్ద డౌట్ ఏందో. అవునులే, మరకైతే దాని కుక్కేసింది కానీ నీ మనసులో ఉన్న మరకను కూడా ఆ పల్లెటూరు పిల్ల ఉతకగలదా ఏంది? నువ్వు వేసే వేషాలు నాకు తెలియదు అనుకుంటున్నావారా? ఇది నా వేషాల? పదే పదే నా మీద పడి ఏడుస్తావేందత్త? నీ పని నువ్వు చూసుకోపోరాదు. చూసుకుంటున్నా చెప్తున్నా సూర్య. నువ్వు జానక్కేసిన దుబాయ్ బంగారం చేయనుందే అది ఒరిజినల్ కాదని నాకెందుకో గట్టిగా అనుమానంగా ఉందిరా. అదేంటి అలా అంటావు? అది ఒరిజినల్ అత్త. భయపడకురా సూర్య, రేపు మా ఇంటికి కంసాలి కొండ వస్తున్నాడులే. నీ పెళ్ళం మెళ్ళలో ఉన్న చైన్ ని ఒకసారి గీట్రాయి మీద గీకి పెట్టి చూస్తే అసలు రంగు బయటపడుతుందిగా. అప్పుడు చూద్దాం నీ దుబాయ్ టెక్నాలజీ ఏందో. కింద కామాక్షత్త నీకు నా భార్య వస్తువుని చెక్ చేసేట్టు నీకెక్కడిది? నువ్వు ఆ పని చేస్తే మా నాన్న అస్సలు ఊరుకోడు చెప్తున్నా. మీ నాన్న సంగతి నేను చూసుకుంటాలే గానీ నువ్వు ముందు ఆఫీస్కు పో. సాయంత్రం ఇంటికి వచ్చా నీకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంటుందిలే. నువ్వు మారవు, అసలు ఎవ్వరూ మారరు. నా ప్రాణాలు తీసేదాకా ఎవరూ నిద్రపోయేటట్టే లేరు. హలో రవి, అసలు నువ్వు ఎక్కడున్నాడా మీ ఫ్రెండ్ సూర్యగాడు? ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. వాడికి బలుపు బాగా పెరిగిపోయింది కదా. అమ్మో నిత్య మేడం గారా? నమస్తే మేడం, నాకు తెలియదు మేడం. సూర్య ఇంకా ఆఫీస్కి రాలేదు, నేనే వాడి కోసం వెయిట్ చేస్తున్నా. నాటకాలు ఆడకు రవి, మీరిద్దరు తోడుదొంగలని నాకు బాగా తెలుసు. వాడెక్కడో లాడ్జ్లో దాక్కొని నీతో మాట్లాడిస్తున్నాడు కదా, నిజం చెప్పు. అయ్యో లేదు మేడం, దేవుడి మీద ఒట్టు, వాడు నిజంగానే రాలేదు. వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ అని నాకు కూడా టెన్షన్గానే ఉంది. వాడు ఎక్కడున్నాడో నాకు నిజంగా తెలీదు. ఓహో, అంటే వాడు నాతో గేమ్స్ ఆడుతున్నాడా? సరే రవి, వాడు ఎక్కడున్నాడో నీకు నిజంగా తెలీదు అంతేనా? నేనేం వాడి కోసం వెయిట్ చేయను. ఏంటి మేడం మీ ఉద్దేశం? మీరేమైనా రాంగ్ స్టెప్ తీసుకుంటున్నారా ఏంది? రాంగ్ స్టెప్ కాదు రవి, రైట్ స్టెప్పే. వాడు నా దగ్గరకు రాకపోతే ఏంది, నేనే వాడి పల్లెటూరుకి వెళ్తున్నా. ఇప్పుడే క్యాబ్ ఎక్కాను, ఇంకో గంటలో వాడి ఇంటి ముందు ఉంటాలే. ఊరికి వెళ్తున్నారా? వద్దు మేడం, దేవుడి దేవల్ల ఒక్కసారికి అయిపోండి. వాళ్ళ నాన్న అసలే చాలా స్ట్రిక్ట్. వాడు పరుగు పోతే వాడు ఊరేసుకొని చచ్చిపోతాడు మేడం. చస్తే చావు నువ్వు. నన్ను మోసం చేసి నాకే యాటిట్యూడ్ చూపిస్తాడా? వాళ్ళ నాన్న ఎంత స్ట్రిక్ట్ అయితే నాకెందుకు? ఈ రోజు ఆ చానకు ముందు నా ఉనికేంటో నిరూపించి తీరుతా. నువ్వు ఫోన్ పెట్టు. వద్దు మేడం వద్దు, వాళ్ళ లైఫ్ తో ఆడుకోకండి మేడం. హలో హలో, అయిపోయిందిరా సూర్య, అంతా అయిపోయింది. ఈ రోజుతో నువ్వు రోడ్డున పడడం ఖాయం రా. ఆ సైకో నీ ఇంటికే వస్తుందిరా. నిత్య ఎవరో ఎక్కడ ఉంటుందో నాకు ఎలాగైనా తెలియాలా. ఆయన ఖచ్చితంగా 40,000 చేనికి సంబంధించిన స్లిప్ కానీ అడ్రస్ కానీ ఎక్కడో ఒక చోట దాచే ఉంటాడు. నా చేతికి ఒక్క సాక్ష్యమైనా చిక్కాలి దేవుడా. ఏం చేయడానికి పొద్దున్నే దొంగలాగా మూడు కబోర్డ్లో ఏం వెతుకుతున్నావు? మా సూర్యగాడు ఏమైనా 100 రూపాయల నోట్లు దాచాడా ఏంది అందులో? అమ్మో, నువ్వా భయపెట్టేసినావుగా. అదేం లేదు, ఆయన లంచ్ బాక్స్ మర్చిపోయారేమోనని చెక్ చేస్తున్నా అంతే. లంచ్ బాక్స్ నీ కబోర్డ్లో ఎవరైనా వెతుకుతారనే పిచ్చిదానా? సరే గాని నీ చేతిలో ఏదో కాగితం నలిపేసి దాచినావు, ఏందది? నాకు ఎందుకు చూపియట్లే? ఇది మా ఆయన ఆఫీస్ కి సంబంధించిన కాగితంలే. అయినా బయట దానివి నువ్వు మా ఇంటి విషయాల్లో ఏలెందుకు పెడతావు? నీ పని నువ్వు చూసుకోరాదు. నీకోసమే గానికి నేను ఇందాక సూర్యగారితో కూడా చెప్పినాను, నీ మెల్లో ఉన్న దుబాయ్ బంగారం అచ్చం గెలిచినగలాగే అనిపిస్తోంది నాకు. నువ్వు రేపు ఒకసారి కంసాలి కొండ దగ్గరకు వస్తే దాన్ని గీకి చూద్దాం. నాకు ఎలాంటి కంసాలి అవసరం లేదులే. నా భర్త తెచ్చిన వస్తువు మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నువ్వు అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకోమాక. చెప్పిన భూమికి ఎక్కదేందే? వాడు నిన్ను మోసం చేసి నకిలీ చేనేసాడని నేను మొత్తుకుంటుంటే నువ్వు మళ్ళీ వాడికే సపోర్ట్ చేస్తున్నావు. సరే నీ కర్మ. ఆ కాగితంలో ఏముందో కనుక్కో, అప్పుడైనా నీ కళ్ళు తెరుచుకుంటాయి. శ్రీ మహాలక్ష్మి జ్యువెలర్స్ టౌన్ బ్రాంచ్ మొత్తం బిల్లు 40,000. దేవుడా, అంటే కామాక్షి చెప్పింది నిజమే. నా మెల్లో ఉన్నది పచ్చి నకిలీ చేయను. ఆ 40,000 అసలు చేయను ఆ నిత్య మెల్లోనే ఉందా? నేను టౌన్కి వెళ్ళి స్వయంగా నా కళ్ళతో చూడాలి. అత్తయ్య, నాకు ఒంట్లో కొంచెం నలతగా ఉంది, మనసు ఎందుకో బాధగా ఉంది. నేను గుడికి వెళ్ళి ఒక అరగంటలో వచ్చేస్తా. వంట కొద్దిగా చూసుకో. ఏందే జానకి, అప్పుడే గుడికా? ఉదయం నుంచి నీ మొహం చూస్తుంటే ఏదో దిగులుగా ఉన్నట్టు అనిపిస్తుంది. నేను కూడా నీతో పాటు రానానే. అయ్యో అత్తయ్య, నీకెందుకు శ్రమ?
నేనేదో ఆ గుడిలో ప్రశాంతంగా కాసేపు కూర్చొని వద్దామని నేను ఒంటరిగానే వెళ్ళొస్తానులే. ఏంటి ఒంటరిగా వెళ్తావా? ఎక్కడికి జానకి? మన ఊరి చివరున్న రామాలయానిక లేక టౌన్లో ఉన్న గుడికా? నీ అవతారం చూస్తుంటే పక్క వీధుల గుడికి వెళ్ళేలా లేదే. నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు? ఆ దేవుడికి దండం పెట్టుకొని నా భర్త బాగుండాలని కోరుకోవడానికి వెళ్తున్నా. అది టౌన్ అయితే ఏంది, ఊళ్ళో అయితే ఏంది? ఎందుకే జానకి ఇందాక గదిలో సూర్య కబోర్డ్ లో దొంగలాగా ఎతికినావుగా, చేతిలో రసీదు పట్టుకొని దాచావు. ఇప్పుడేమో గబగబా రెడీ అయ్యి టౌన్కి వెళ్తున్నావు. ఇదంతా చూస్తుంటే దేవుడికి దండం పెట్టడానికి వెళ్తున్నట్టు లేదే. కామాక్షి, ఏంది నీ మాటలు? నా కోడలు దొంగ ఏంది? దాని భర్త కబోర్డు అది సర్దుకుంటుంటే నీకెందుకు ఎంత కడుపుమంట? ప్రతిదానికి వంకలు పెట్టకపోతే నీకు అన్నం అరగదా ఏంది? కడుపు మంట కాదు పార్వతమ్మ, నీ కోడలు మోహన్ చూడు, గుడికెళ్ళే భక్తురాల్లా ఉందా? ఎవరితోనైనా యుద్ధం చేయడానికి వెళ్తున్నట్టుందా? నా కళ్ళెప్పుడు అబద్ధం చెప్పవు. అవును, యుద్ధం చేయడానికే వెళ్తున్నా. నా భర్తని నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూసే వాళ్ళ పని పట్టడానికి వెళ్తున్నా. ఆ దేవుడే నాకు దారి చూపిస్తలే. అంతేనమ్మా జానకి, భర్తకి దిష్టి తగలకుండా ఆ దేవుడికి మొక్కు. ఈ కామాక్షి మాటలు పట్టించుకోకు, నువ్వు జాగ్రత్తగా వెళ్ళి రావే. వస్తానత్తయ్య, నీ ఆశీర్వాదం ఉంటే నేను ఏ యుద్ధంలోనైనా గెలుస్తా. వెళ్ళి జానకి, ఆ టౌన్కి వెళ్ళి నీ మొగుడి భాగవతం చూశాక నీకు ఆ దేవుడు కూడా గుర్తురాలే. వెళ్ళి గుండె పగిలి ఏడుద్దు గాని వెళ్ళు. ఏ టైం అయిపోయిందిలే. ఇప్పుడు నా కళ్ళల్లోంచి నీళ్ళు రావు. మోసం చేసిన వాళ్ళ కళ్ళల్లోంచి రక్తం తెప్పిస్తా, చూస్తూ ఉండు. నిత్య ప్లీజ్ నిత్య, నా కాలు ఎందుకు కట్ చేస్తున్నావు? రవి గారు చెప్పాడు నువ్వు ఊరికి బయలుదేరావని. దయచేసి వెనక్కి తిరిగి వెళ్ళిపో నిత్య, నీ కాలు పట్టుకుంటా. నువ్వు నా కాలు పట్టుకున్నా, నీ కాలు చెప్పుతో కొట్టుకున్నా, నేను ఇప్పుడు వెనక్కి తిరిగి వెళ్ళే ప్రసక్తే లేదు సూర్య. నాతో ఆడుకోవాలని చూసావు కదా, ఇప్పుడు నేను నీ జీవితంతో ఎలా ఆడుకుంటానో చూద్దువు గాని. ఇదంతా నువ్వు కొని తెచ్చుకున్న పనే. నేనేం ఆడుకోలేదు నిత్య. జానకి ఉదయం నేను లేవకముందే ఆ షర్ట్ని ఉతికింది. అందులో నా తప్పే ఉంది చెప్పు, దానికి నేను బలి కావాలా? దానికి నువ్వు భయపడి నన్ను రోడ్డు మీద నిలబెడతావా? నీ తప్పు లేదంటవా? ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేసావురా మరి? నేను పిచ్చిదానిలాగా నీ కోసం వెయిట్ చేయాలా ఏంది? స్విచ్ ఆఫ్ చేయకపోతే ఆ కామాక్షి అత్త నా ఫోన్ లాక్కునేది నిత్య. నువ్వు నన్ను అర్థం చేసుకొని నువ్వు ఊరికొస్తే మా నాన్న నన్ను బతకనివ్వడు. నా పరువు గంగలో కలుస్తుంది నిత్య. నీ పరువు గురించి నాకు అనవసరం సూర్య. నువ్వు నా వాడివి. ఆ 40,000 చైను నాకు వేసినప్పుడు నువ్వు నా వాడివి అయిపోయినావు. ఈ రోజు ఆ జానికి ముందే నీ కాలర్ పట్టుకొని నిన్ను టౌన్కి లాక్కొచ్చుకుంటా. ఆపేదమ్ముంటే ఆపుకో. వద్దు నిత్య, జానకి మాత్రం ఈ విషయం తెలియనీయకు. తను నన్ను గుడ్డిగా నమ్ముతుంది. తనకు తెలిస్తే ఊరి చెరువులో దూకి చచ్చిపోతుంది నిత్య. అనవసరంగా ఒక ప్రాణం తీయకు ప్లీజ్. అంతే సావుని. ఆ అమాయకురాలు ఏడుపులు వినడానికి నేను రాలేదు. నా అక్కుని లాక్కోవడానికి వస్తున్నాను. క్యాబ్ మీ ఊరి పొలిమేరలకు వచ్చేసింది. ఇక ఫోన్ పెట్టు. నిత్య, హలో నిత్య విను. దేవుడా కట్ చేసింది, అయిపోయింది. ఈ రోజుతో నా బతుకు సర్వనాశనం అయిపోయింది. ఆ రాక్షసి ఊళ్ళో అడుగు పెడితే భూకంపం రావడం మాత్రం ఖాయం. ఆటో ఆపు. ఏందే జానకి, నా కళ్ళు కప్పి ఇంత గబగబా ఆటో ఎక్కి ఎక్కడికి పోతున్నవే? నా కళ్ళు కప్పలేవే పిచ్చిదానా, నిజం చెప్పు. గుడికి వెళ్తుందని మా అత్తయ్య గారితో చెప్పినప్పుడు నువ్వు కూడా విన్నావుగా. నా ఆటోకి అడ్డుపడకు, నాకు అసలే టైం అవుతుంది. టైం అవుతుందా? దేనికి? గుళ్ళో హారతిక లేక నీ మొగుడు టౌన్ లో ఆడే నాటకం పట్టుకోవడానిక? నీ చేతిలో రసీదు చూసినప్పటి నుంచి నా బుర్ర తిరిగిపోతుందే జానకి. నీ బుర్ర తిరిగితే వెళ్ళి నిమ్మకాయ నీళ్ళు కలుపుకొని తాగుపో. అంతేగాని నా ఆటోకి అడ్డుపడకు. నేను ఎక్కడికి వెళ్తున్నానో ఏం చేయబోతున్నానో నీకు అనవసరం. ఎంత పొగరే నీకు? నీ మొగుడు నిన్ను మోసం చేసి నకిలీ చేనేశాడని నేను మొత్తుకుంటుంటే నాకే సెటర్లు వేస్తున్నావు. నిజం తెలిసాక గుండె పగిలి నా దగ్గరికే వస్తావు ఏడుస్తూ. అది నకిలీ చేయను అసలు చేయను ఆ దేవుడికే తెలియాలి. ఏడ్చేది నేనా లేక నన్ను మోసం చేసిన వాళ్ళ అనేది ఈ రోజుతో తేలిపోతుందిలే. నువ్వు వెళ్ళి నీ పనులు చూసుకో. చూసుకోవే జానకి, వెళ్ళి ఆ టౌన్ లో నీ మొగుడు ఏ ఆడదంతో కొలుకుతున్నాడో కళ్ళారా చూసి తెలుసుకో. అప్పుడు తెలుస్తుంది ఈ కామాక్షి మాటలంటే ఏందో. ఆ కామాక్షి అన్నట్టుగానే జరగబోతుంది. నేను టౌన్ కు వెళ్ళాక 40,000 చైను ఏ ఆడదాని మెల్లో ఉంటుందో పట్టుకొని దాన్ని లాగి పీకి అక్కడే నాటకం మొత్తం బట్టబయలు చేస్తా. దీని పొగరనగాలంటే ఆ సూర్యగారి భాగవతం ఊరంతా తెలియాలి. ఎంత కనకావరం ఈ జానకి. ఇదేం ఊర్రా బాబు, అంతా దుమ్ము బురద. ఎక్కడైనా రామచంద్రరావు గారి ఇల్లు ఉండేది. అసలు ఆ సూర్యగాడు ఈ పల్లెటూరు దరిద్రంలో ఎలా బతుకుతున్నాడో ఏందో. అరే, ఎవరి మోడర్న్ మహారాణి మన ఊరికి వచ్చిందేంది? రామచంద్రరావు గారి ఇల్లా? అంటే సూర్య కోసం వచ్చిందా? అమ్మ, చూస్తుంటే టౌన్ నుంచి వచ్చినట్టున్నా. రామచంద్రరావు గారి ఇల్లు కావాలా? ఎవరి కోసం వచ్చావమ్మా? ఆ ఇంట్లో సూర్యబాబుకి ఏమైనా ఫ్రెండ్ వా ఏంది?
Nonsense. ఆ సూర్యకి నేను ఫ్రెండ్ని కాదు, నా పేరు నిత్య. ఆ సూర్య కట్టుకున్న అసలైన భార్యని నేను. ఆ ఇల్లు ఎక్కడుందో దారి చూపించవే ముసల్దానా. భార్య రెండో పెళ్ళామా? దేవుడా, సూర్య గారికి టౌన్ లో ఇంకో పెళ్ళం ఉందా? ఇదేంటి డైరెక్ట్ గా ఊళ్ళో దిగిపోయింది. ఈ రోజు రామచంద్రరావు గారింట్లో మామూలు భూకంపం కాదు, ప్రళయం రాబోతుంది. ఏమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు సూర్య భార్యవేంది? వాడికి 6 నెలల క్రితమే మా ఊరు జానకితో పెళ్ళైంది. ఇల్లాళ్ళ ఇంట్లో పెట్టి టౌన్ లో నీతో కాపురం చేస్తున్నాడా? అసలు నేను నమ్మలేకపోతున్నానే తల్లి. నమ్మలేకపోవడానికి ఇందులో ఏముందే ముసల్దానా. వాడు ఆ జానకిని చేసుకున్నది వాళ్ళ నాన్న భయంతోనే. వాడి ప్రాణం, వాడి మనసు మొత్తం నా దగ్గరే ఉన్నాయి. ఈ చైన్ చూసావా? 40,000 పెట్టి నా కోసమే కొన్నాడు. 40,000 చైనా? దేవుడా! అంటే మొన్న రామచంద్రరావు గారితో అడ్వాన్స్ తీసుకున్నానని అబద్ధం చెప్పి ఆ డబ్బుతో నీకు అసలేం చైన్ కొన్నాడా? మరి ఆ జానకి మెల్లో వేసింది ఏందమ్మా? అది 1000 రూపాయల బంగారం కొను చెత్తలే. ఆ పల్లెటూరు మొద్దు దానికి బంగారం అంటే ఏందో కూడా తెలియదు. దుబాయ్ టెక్నాలజీ అని వాడు చెప్తే గుడ్డిగా నమ్మింది. అయినా చైన్ గురించే కాదు, వాడి మురికి షర్ట్ గురించి కూడా ఇవాళ తేలుస్తా. మురికి షర్ట్? ఓహో, అంటే నిన్న వాడు ఆటో యాక్సిడెంట్ అని చెప్పి ఇంటికి తీసుకొచ్చిన ఎర్రటి ముద్దు మరక. ఆ మరక పెట్టింది నువ్వేనా తల్లి? నేనే పెట్టా. వాడు ఎక్కడికి వెళ్ళినా నా వాసన వాడుతూనే ఉండాలని ఆ మరక వేశా. ఉదయం దాన్ని వేసుకుని నాకు వీడియో కాల్ చేయమంటే స్విచ్ ఆఫ్ చేసిండు. అందుకే నేనే డైరెక్ట్ గా రంగాల్లోకి దిగా. నీకు దండం తల్లి, నువ్వు మమ్మల్ని దానివి కాదమ్మో, ఏకంగా సూర్యగాడికే చుక్కలు చూపిస్తున్నావు. అదిగో ఆ చివరన కనిపిస్తుంది, అదే వాళ్ళ ఇల్లు. లోపల వాళ్ళ అమ్మ పార్వతమ్మ ఉంది. వెళ్ళి నీ ప్రతాపం ఏందో చూపించు. నా ప్రతాపం ఏందో ఈ రోజు ఆ కుటుంబం మొత్తానికి చూపిస్తా పదా. కామాక్షి, ఏంది అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? నీ వెనక ఎవరు అమ్మాయి వచ్చింది? ఎవరమ్మా తల్లి నువ్వు? నిన్ను చూస్తే మా ఊరు దానిలాగా కనిపించట్లేదు. దారి తప్పొచ్చినవా? దారి తప్పేం రాలే పార్వతమ్మ, కరెక్ట్ గా దారి పట్టుకుని వచ్చింది. నీ ముద్దల కొడుకు సూర్యబాబు కోసం వచ్చిందంట. మాట్లాడతానంటే లోపలికి తీసుకొచ్చిన. మా సూర్య కోసం వచ్చావా? ఓహో, ఆఫీస్లో వాడితో పాటు పనిచేస్తావా అమ్మ నువ్వు? వాడు ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయాడు తల్లి. కూర్చో, మజ్జిగ తీసుకొస్తా. ఇక నీ మజ్జిగ గోళ. నేను నీ కొడుకు దగ్గర పనిచేసే వర్కర్ని కాదు. ఆఫీస్ పేరు చెప్పి వాడు నా కాళ్ళ దగ్గర పడి ఉంటాడు రోజు. ఈ ఇంట్లో మీ అందరికంటే సూర్య మీద నాకే ఎక్కువ హక్కు ఉంది తెలుసా? ఏంటమ్మా నీ మాటలు? నా కొడుకు మీద నీకు హక్కు ఉండడం ఏంది? అసలు ఎవరమ్మా నువ్వు? మా వాడికి ఏమైతావు? ఏమవుతానా? నీ కొడుకు నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. నేను వాడికి కాబోయే భార్యని. నీ పిచ్చికోడలు జానకి విడాకులు ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇచ్చిండు. నా పేరు నిత్య. బా భార్యవా? విడాకుల? దేవుడా, ఏంటి పిడుగులాంటి మాటలు? నోరు ముయ్యవే. నా కొడుకు రాములు లాంటోడు. వాడికి ఒక సీత లాంటి పెళ్ళం ఉంది ఇక్కడ. అలాంటి వాడి మీద అబండాలేస్తావా నువ్వు? నువ్వు ఏ ఉద్దేశంతో వచ్చావో నాకైతే తెలియదు, కానీ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. రాముడా? అయితే ఆ రాముడు నిన్న మీ ఇంటికి ఏ వేషంలో వచ్చాడో ఒకసారి గుర్తు చేసుకో. వాడి షర్టు మీద ఎర్రటి ముద్దు మరక చూసే ఉంటావుగా. అది ఆటోలో ఎవరో పడితే అయింది కాదు, టౌన్ లో నేనే వాడికి ఇచ్చిన బహుమతి అది. ముద్దు మరక అంటే ఉదయం వాడు ఆ షర్ట్ ని ఉతికేసినావని అంతలా గిలగిల కొట్టుకుని వచ్చింది నీ భయంతోనేనా? ఆ మరక చూసి మీరు ఎక్కడ వాడిని నిలదీస్తారో అని వాడే కదలల్లిండు. అంతేకాదు, వాడి పరువు కోసం జానకి మెల్లో నకిలీ చైన్ కూడా వేసిండు. వాడు అసలైన ప్రేమ గుర్తుగా ఈ 40,000 చైన్ నా మెల్లో వేశాడు. చూడు, ఒకసారి కళ్ళు తెరిచి చూడు ఈ చైన్ ఏందో. దేవుడా, ఎంత మోసం! మా పరువు తీసిందే కాకుండా అమాయకురాలు ఉసురు కూడా పోసుకున్నాడు వీడు. పసిపిల్లాడు అనుకున్నాను కానీ ఇంత పచ్చి ద్రోహం చేస్తాడని అస్సలు అనుకోలేదు. నా కడుపున వీడు చెడబుట్టాడు. ఎక్కడున్నాడో వాడికి ఫోన్ చేయి. ఈ రోజే ఆ జానకి విడాకులు ఇప్పించి నాతో పంపిస్తావా, లేక మీ పరువు మొత్తం బజార్న పడేయమంటావా? ఫోన్ చేయి ముసల్లానా. అమ్మా, రవిగాడు ఫోన్ చేశాడు. నిత్య ఊరికే వస్తుందంటమ్మా. జానకి ఇంకా రాలేదు కదా. ఆ నిత్య రాకముందే నేను ఏం సూర్య, ఆగిపోయాను. రా లోపలికి. నీకోసం నా కోసం పెళ్లి సంబంధం మాట్లాడడానికే మీ ఇంటికి వచ్చిన. అమ్మా అని పిల్లవకరా పాపిస్తోడా. ఈ రోజు నీ చావు నా చేతుల్లోనే రాసి పెట్టుందిరా.